ఈ రోజు అయితే డే 64 ఆఫ్ 88 డేస్ టు బిల్డ్ మై డ్రీమ్ ఫిజిక్స్. సో పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ మన కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో కంపెనీలో అయితే కొంచెం ఎలక్ట్రికల్ రిలేటెడ్ వర్క్ అయితే అవుతుంది. సో అది కూడా ఒక లుక్ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం అయితే మీల్ అయితే స్కిప్ అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి రాగానే మళ్ళీ లంచ్ చేసుకొని డైరెక్ట్ అయితే మనం జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు జిమ్ లో ఏంటంటే మనం బ్యాక్ అండ్ బైసెప్ అయితే ట్రైన్ చేసినాం. బైసెప్ లో ఒక 4 వెరియేషన్స్, బ్యాక్ లో ఒక 2 వెరియేషన్స్ అయితే ట్రైన్ చేసి ఉంటే. సో బైసెప్ విషయానికి వస్తే అయితే ఫస్ట్ మనం బైసెప్ కల్స్ అయితే కొట్టినాం స్టార్టింగ్ విత్ 10 అండ్ అప్ టు 15 kgs వరకు అయితే వెళ్ళండి. సెకండ్ అయితే మనం ప్రీచర్ కల్స్ అయితే కొట్టినాం స్టార్టింగ్ విత్ 20 అండ్ అప్ టు 30 వరకు అయితే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం హ్యామర్ కల్స్ అయితే కొట్టినాం స్టార్టింగ్ విత్ 10 అండ్ దీంట్లో అయితే మనం 12.5 అయితే కొట్టాం. అది ఎందుకో కూడా రీజన్ చెప్తాం. మనం ప్రతి జిమ్ లైక్ డైలీ వెళ్ళే జిమ్ వేరా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిమ్ వేరా. మా జిమ్ లో ఏదో కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. సో ఆ రీజన్ వల్ల అయితే ఈ జిమ్ కి అయితే రావాల్సి వచ్చింది. బట్ ఈడ ఏంటంటే వైబ్ అనేది డిఫరెంట్ ఉంది, లైక్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. చేయాలనే జోష్ అయితే రాలేదు. సో ఆ రీజన్ వల్ల అయితే మొత్తం లైట్ వెయిట్స్ అయితే చేసి ఉండే వర్కౌట్ అనేది. ఇంకా బ్యాక్ విషయానికి వస్తే అయితే ఫస్ట్ మనం టీ బార్ అయితే కొట్టినాం స్టార్టింగ్ విత్ 20 అండ్ అప్ టు 60 వరకు అయితే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ అయితే గ్రౌండ్ పుల్లింగ్ తో అయితే బ్యాక్ వర్కౌట్ కూడా ఫినిష్ చేసేసిన. మనం ప్రతి సెట్ కి అయితే ఎగ్జాక్ట్ 15 రెప్స్ అయితే వచ్చినాయి. అండ్ మనం ప్రతి వేరియేషన్ లో అయితే ఈ సెట్ కి అయితే 15 రెప్స్ వచ్చేటట్టు అయితే ప్లాన్ చేస్తాం. 8 to 10 రెప్స్ బిట్వీన్ అదైతే హెవీ వెయిట్స్ ఉన్నప్పుడు అయితే ప్లాన్ చేస్తాం. బట్ లో వెయిట్ వేసుకొని లైక్ తక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ రెప్స్ కొట్టిరంటే అది మజిల్ గ్రోత్ ఉండదు. సో వెయిట్స్ అని ఇంక్రీజ్ చేయండి, లేకపోతే వెయిట్స్ డిక్రీజ్ చేసిన రెప్స్ అని ఎక్కువ కొట్టండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఫాలో ఫర్ మోర్ ఫిట్ విత్ రితీష్.